నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. మౌని అమావాస్య వేళ భక్తజన సంద్రంగా ప్రయాగ్రాజ్. లక్షలాదిగా వచ్చిన భక్తులు, కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్. భక్తులు పోటెత్తడంతో ఓ ఘాట్లో తొక్కిసలాట. క్షతగాత్రులకు వైద్య సాయం, పరిస్థితిపై ప్రధాని ఆరా. ప్రయోగాల్లో 100వ మైలురాయిని చేరుకున్న ఇస్రో. విజయవంతంగా కక్షలోకి NVS-02 నావిగేషన్ ఉపగ్రహం. ఫోన్ ట్యాపింగ్ కేసులో వెలుగులోకి విస్తుగొలిపే అంశాలు. 2 హైకోర్టు జడ్జిలపైన నిఘా ఉంచిన నిందితులు. అమెరికాకు నష్టం కలిగించే అన్ని దేశాలపైన అధిక సుంకాలు. భారత్ను వదలబోమని స్పష్టం చేసిన డొనాల్డ్ ట్రంప్. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో ఘనత సాధించింది. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 100వ ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరికోటలోని షార్ నుంచి ఈ ఉదయం 6:23 GSLV F-15 రాకెట్ నిప్పులు కక్కుతూ నింగిలోకి దూసుకెళ్లింది. NVS-02 నావిగేషన్ ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్షలో ప్రవేశపెట్టింది. NVS-02 ఉపగ్రహాన్ని UR శాటిలైట్ సెంటర్ డిజైన్ చేయడంతో పాటు అభివృద్ది చేసింది. Trio stage thrust cutoff plus 19 minutes. तृतीय चरण को अब Satellite injection conditions are achieved. बंद कर दिया गया है तथा प्रमोशन की स्थितियां प्राप्त हो चुकी हैं NVS-02 satellite separated. और हर्ष का पल यहाँ पर सफलतापूर्वक NVS-2 उपग्रह को अंतरिक्ष में NVS-02 mission accomplished. उद्दिष्ट कक्षा में अंतक्षेपित कर दिया गया है. This is Range Operation Director. With this mission accomplishment, the Spaceport of India, SDG Shar, Sriharikota, ISRO Department of Space, had completed 100 launches from here. That is from SLV E1 10th August 1979 to GSLV F-15 29 June 2025. Congratulations Team ISRO for 100 launch missions. Storage and filling systems. NVS-02 ఉపగ్రహాన్ని భౌగోళిక, వైమానిక, సముద్ర నావిగేషన్ సేవల కోసం వినియోగించనున్నారు. వ్యవసాయంలో సాంకేతికత, విమానాల నావిగేషన్, మొబైల్ పరికరాల్లో లొకేషన్ ఆధారిత సేవలకు ఈ ఉపగ్రహం ఉపయోగపడనుంది. ఉపగ్రహాల కోసం కక్ష నిర్ధారణ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఆధారిత అప్లికేషన్లు, అత్యవసర సమయ సేవలకు కూడా ఇది దోహదపడనుందని ఇస్రో తెలిపింది. భారత భూభాగానికి 1500 కిలోమీటర్ల దూరంలోని ప్రాంతాలకు కూడా సేవలందించే లక్ష్యంతో దీన్ని రూపొందించినట్టు తెలిపింది. NVS-01 నావిగేషన్ ఉపగ్రహాన్ని GSLV F-12 రాకెట్ ద్వారా 2023 మే 29న ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. इसे Trio stage अभिकल्पित किया performance गया है. normal. द्वितीय अभिवृद्धि कर ఇస్రో చరిత్రలో ఇప్పటి వరకు చేపట్టిన 100 ప్రయోగాల్లో 9 మాత్రమే విఫలమయ్యాయి. ఈ ఏడాది చేపట్టిన తొలి ప్రయోగం విజయవంతమైందని ఇస్రో చైర్మన్ నారాయణన్ తెలిపారు. ఇస్రో 100వ ప్రయోగం మైలురాయిగా నిలుస్తుందన్నారు. NVS-02 ఉపగ్రహం 10 ఏళ్ల పాటు సేవలు అందించనుందని వెల్లడించారు. ఇప్పటి వరకు 6 జనరేషన్ల లాంచ్ వెహికల్స్ అభివృద్ది చేశామని తెలిపారు. 100 ప్రయోగాల్లో 548 ఉపగ్రహాలను కక్షలోకి పంపినట్లు వెల్లడించారు. మొన్నటిదాకా విదేశీ పరికరాల సాయంతో ప్రయోగాలు చేపట్టిన ఇస్రో కొంతకాలంగా రూటు మార్చింది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన సామగ్రిని అధిక శాతం వినియోగిస్తూ ప్రయోగాల్లో దూసుకెళ్తోంది. ఇస్రో జైత్రయాత్రలో విజయవాడ సమీపంలోని ఓ పరిశ్రమ దశాబ్దాలుగా కీలక భూమిక పోషిస్తోంది. ఇస్రో 100వ ప్రయోగానికి కొన్ని విడిభాగాలు సరఫరా చేసింది. తక్కువ ఖర్చుతో రోదసీలో త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడిస్తున్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో అనేక ప్రైవేటు పరిశ్రమలను తన ప్రయోగాల్లో భాగస్వాములను చేసింది. అందులో విజయవాడ సమీపంలోని రెసిన్స్ అండ్ అలైడ్ ప్రొడక్ట్స్ RAP పరిశ్రమకు ఇస్రోతో దశాబ్దాల అనుబంధం ఉంది. 1984లో ప్రారంభమైన ఈ పరిశ్రమ నుంచి PSLV, GSLV ప్రయోగాలకు అవసరమైన అనేక విడిభాగాలను సరఫరా చేస్తున్నారు.
ఇస్రో డైరెక్టర్ గా సేవలు అందించిన సమయంలో కె శివన్, పిఎస్ఎల్వి ప్రాజెక్టు డైరెక్టర్ గా వ్యవహరించిన జయకుమార్ ఈ పరిశ్రమను ప్రత్యక్షంగా పరిశీలించారు. 100వ ప్రయోగ సమయంలో ఇస్రో చైర్మన్ గా ఉన్న వి నారాయణన్ కూడా ఆర్ఏపీ పరిశ్రమలో తయారు చేస్తున్న పరికరాలను పరిశీలించి తగిన సూచనలు చేశారు. ఇస్రో ప్రయోగాల్లో భాగస్వామ్యం కావడం అదృష్టంగా భావిస్తున్నామని ఆర్ఏపీ చైర్మన్ మనోజ్ కుమార్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జిఎస్ఎల్వి మిషన్ కి సంబంధించి అబ్లేటివ్ కాంపోనెంట్స్ మన ఆర్ఏపీ నుంచే ఇవ్వటం జరుగుతుంది. థర్మల్ బూట్ అనే స్పెషల్ కాంపోనెంట్ 2 మీటర్ సైజ్ ఉన్న ఆ కాంపోనెంట్ ఎక్స్క్లూజివ్ గా జిఎస్ఎల్వి మిషన్ కోసం ఆర్ఏపీ నుంచే ప్రొక్యూర్ చేయడం జరిగింది. 94 నుంచి కూడా రొకాసిన్ అనే మెటీరియల్ ఫస్ట్ ఎక్స్ట్రూజన్ షీట్ గా తీయటం జరిగింది. అంతకుముందు క్యాలెండర్ షీట్ లో ఉండేది. దానివల్ల ఎక్కువ అబ్లేషన్ ఎరోజన్ రేట్ ఎక్కువ ఉండేది. దాన్ని ఓవర్కమ్ చేయడం కోసం చంద్రమోహన్ గారు కొత్త టెక్నాలజీని ఇంట్రొడ్యూస్ చేసి ఎక్స్ట్రూడెడ్ షీట్ ని చేయడం జరిగింది. దానివల్ల ఎరోజన్ రేట్ తక్కువ అవడం వల్ల లాంగర్ రేంజ్ కి కూడా రాకెట్స్ రీచ్ అయ్యే పొజిషన్ కి అది కాంట్రిబ్యూట్ అయింది ఆ టెక్నాలజీ. అప్పటి నుంచి కూడా 94 నుంచి మనం ఇప్పటి వరకు కూడా ఆ మెటీరియల్ని మనం కాంట్రిబ్యూట్ చేస్తున్నాం. దానికి తోడు అబ్లేటివ్ లైనర్స్, కార్బన్ కాంపోజిట్స్ కానీ, ఫెనాలిక్ కాంపోజిట్స్ కానీ పిఎస్ఎల్వి మిషన్కి, జిఎస్ఎల్వి మిషన్స్ అన్నిటికి కూడా ఎండ్ టు ఎండ్ డెలివర్ చేయడం జరుగుతుంది. మనం ప్రధాని మోదీ ఆశిస్తున్న స్వదేశీ నావిగేషన్ రూపకల్పనలోనూ ఆర్ఏపీ పాలుపంచుకుంటోంది. రక్షణ రంగానికి అవసరమైన విడిభాగాలను ఇక్కడ తయారు చేస్తున్నారు. అత్యంత నాణ్యతా ప్రమాణాలతో గోప్యతను పాటిస్తున్నారు. ఆకాష్, పృథ్వీ, అగ్ని, బ్రహ్మోస్ వంటి మిసైళ్లకు థర్మల్ బోర్డ్, నాజిల్స్ వంటి కాంపోనెంట్స్ ను ఆర్ఏపీ నుంచి తయారు చేసి అందించారు. ఇంకా ఇస్తూనే ఉన్నారు. సొంత నావిగేషన్ సిస్టమ్ మన ఇండియాది ఉండాలని అనుకోవటం అనేది అందరి యొక్క ఆకాంక్ష. అది సో ఆ దిశగా చేయడానికి చాలా ఎఫర్ట్ అండ్ ఎక్స్పెన్స్ కూడా ఉంటుంది. హూఎవర్ కమ్స్ ఫార్వర్డ్ కెన్ మేక్ దట్ ప్రోడక్ట్. ఇట్ ఈస్ పాసిబుల్. వీ ఆల్ షుడ్ కాంట్రిబ్యూట్ టువర్డ్స్ దట్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అండ్ నెక్స్ట్ 5 to 10 years లో ఆ నావిగేషన్ సిస్టమ్ డెఫినెట్ గా మేక్ ఇన్ ఇండియాది వస్తుంది. వచ్చినప్పుడు ఇప్పుడుండే ఎంటర్ప్రెనర్స్ ఏవైతే నావిగేషన్ సిస్టమ్ని పోర్ట్ చేసుకుని, జీపీఎస్ని పోర్ట్ చేసుకుని చేసే అప్లికేషన్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా షిఫ్ట్ అవుతాయి మన నావిగేషన్, ఇండియన్ నావిగేషన్ సిస్టమ్కి. డెఫినెట్గా ఇస్రో కూడా ఈజ్ ట్రయింగ్ టు గెట్ సెల్ఫ్ సస్టైన్డ్ మేక్ ఇన్ ఇండియన్ నావిగేషన్ సిస్టమ్. ఇండియన్ నావిగేషన్ సిస్టమ్ విల్ బి ఎ పార్ట్ ఆఫ్ దట్ అచీవ్మెంట్ బై కాంట్రిబ్యూటింగ్ అవర్ ఓన్ స్టేక్. నాణ్యత, నిపుణత, నవ్యత ప్రామాణికంగా స్వదేశీ పరిజ్ఞానంతో ప్రారంభించిన తక్కువ సమయంలోనే ఆర్ఏపీ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. మున్ముందు మరిన్ని ఆవిష్కరణలతో ముందుకు సాగుతోంది. మౌని అమావాస్య సందర్భంగా మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తారు. ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమంలో అమృత స్నానాలు ఆచరిస్తున్నారు. చలిని సైతం లెక్క చేయకుండా తెల్లవారుజాము నుంచే భక్తులు భారీ సంఖ్యలో ఘాట్లకు తరలివచ్చారు. జనవరి 13న ప్రారంభమైన కుంభమేళాలో ఇప్పటిదాకా 15 కోట్ల మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు చేయగా బుధవారం ఒక్కరోజే 10 కోట్ల మంది తరలివచ్చే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. మంగళవారం నాటికే ప్రయాగ్రాజ్కు 5 కోట్ల మంది భక్తులు చేరుకున్నట్లు తెలుస్తోంది. ప్రయాగ్రాజ్కు 50 కిలోమీటర్లకు ముందే వాహనాలను నిలిపివేస్తున్నారు. గంటల కొద్దీ వాహనాల్లోనే భక్తులు పడిగాపులు కాస్తున్నారు. మహాకుంభమేళాలో పలువురు ప్రముఖులు పుణ్యస్నానాలు ఆచరించారు. బీజేపీ ఎంపీ హేమమాలిని, యోగా గురు బాబా రామ్దేవ్ అమృత స్నానాలు ఆచరించారు. త్రివేణి సంగమ ప్రాంతాన్ని కొన్ని రోజుల పాటు నో వెహికల్ జోన్ గా ప్రకటించారు. హెలికాప్టర్ల ద్వారా భక్తులపై 25 క్వింటాళ్ల గులాబీ పూలవర్షం కురిపించనున్నారు. కనీ విని ఎరుగని రీతిలో భద్రతా ఏర్పాట్లు చేశారు. అధికారులు భక్తులకు కొన్ని ప్రత్యేక సూచనలు జారీ చేశారు. భద్రతా నియమాలు పాటించి తమతో సహకరించాలని కోరారు. నిర్దేశించిన మార్గాల్లోనే ఘాట్లకు వెళ్లాలని, స్నానాల తర్వాత గుంపులుగా గుమికూడి ఎక్కువసేపు ఉండవద్దని విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియా వదంతులు, అసత్య ప్రచారాలను నమ్మవద్దని కోరారు.
మహాకుంభమేళాలో మౌని అమావాస్య సందర్భంగా అపశృతి చోటు చేసుకుంది. కోట్లాది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేందుకు ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమం వద్దకు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా తొక్కిసలాట చోటు చేసుకుంది. తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో సంగం ఘాట్ వద్ద తోపులాట కారణంగా బారికేడ్లు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో పలువురు భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నారు. వెంటనే స్పందించిన సిబ్బంది గాయపడ్డ వారిని అంబులెన్సులో కుంభమేళా పరిసరాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆసుపత్రికి తరలించారు. తొక్కిసలాట కారణంగా అనేక మంది భక్తులు కింద పడిపోయారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అన్ని వైపుల నుంచి తోపులాట చోటు చేసుకోవడంతో తప్పించుకునే అవకాశం లేకుండా పోయిందన్నారు. ప్రయాగ్రాజ్లో పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ను అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు. అక్కడి పరిస్థితిని ప్రధాని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా యోగి ఆదిత్యనాథ్తో మాట్లాడారు. కేంద్రం నుంచి పూర్తి మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అఖాడాలకు చెందిన సాధువులు అమృత స్నానం చేయకూడదని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు భారతీయ అఖాడా పరిషత్ అధ్యక్షులు మహంత్ రవీంద్రపూరి ప్రకటించారు. సాధువులంతా అమృత స్నానానికి సిద్దమైన వేళ తొక్కిసలాట ఘటన వార్త తెలిసిందని, అందుకే తాము ఆ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నట్లు తెలిపారు. అమృత స్నానం కోసం 12 కిలోమీటర్ల పరిధిలో యూపీ సర్కార్ అనేక ఘాట్లను ఏర్పాటు చేసింది. అయితే ఎక్కువ మంది భక్తులు సంగం ఘాట్కు తరలిరావడంతోనే తొక్కిసలాట పరిస్థితి తలెత్తినట్లు తెలుస్తోంది. అన్ని ఘాట్లు పవిత్రమైనవేనని, భక్తులు తమకు దగ్గరలో ఉన్న ఘాట్లలో అమృత స్నానాలు ఆచరించాలని అధికారులు కోరారు. సంగం ఘాట్ వద్ద భక్తులంతా తమకు నిర్దేశించిన మార్గాల్లోనే రావాలని సూచించారు. బారికేడ్లు, వంతెనల వద్ద భక్తులు సహనంతో వేచి ఉండాలని కోరారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో ఆదివాసీ గిరిజనులు అత్యంత నియమనిష్టలతో నిర్వహించే నాగోబా జాతర అట్టహాసంగా ప్రారంభమైంది. మొస్రం వంశీల సంప్రదాయ మహాపూజతో ప్రధాన ఘట్టం ఆవిష్కృతమైంది. పుష్యమి అమావాస్య అర్ధరాత్రి ఘడియలో ఆదివాసీ సంప్రదాయాలకు అనుగుణంగా డోలు, సన్నాయి వాయిస్తూ మొస్రం వంశీలు నాగోబా గంగాజలంతో అభిషేకం చేశారు. అనంతరం మహాహారతిని ఇచ్చారు. ఆదివాసీ పూజారులు భక్తులపై గంగాజలం చల్లి సకల శుభాలు కలగాలని దీవించారు. ప్రభుత్వ ప్రతినిధులుగా ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మబొజ్జు, ఎమ్మెల్సీ దండెవిఠల్, ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి ప్రత్యేక పూజలు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి భారీ ఎత్తున భక్తులు తరలిరావడంతో కేస్లాపూర్ జనారణ్యంగా మారిపోయింది. భారతదేశంలో రెండో అతిపెద్ద గిరిజన జాతర నాగోబా జాతర ప్రారంభించడం అయింది. మహాపూజ అయిన తర్వాత దర్శనం కూడా చేయడం జరిగింది, విజయవంతంగా చేయడం జరిగింది. ఇది చాలా పవిత్రమైన జాతర. మన తెలంగాణ రాష్ట్రంతో పాటు చుట్టుపక్కల మధ్యప్రదేశ్ కానీ, ఛత్తీస్గఢ్ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ వివిధ అన్ని రాష్ట్రాల నుంచి భక్తులు ఈ రోజు నుంచి మళ్ళీ దర్శనం కోసం కూడా వస్తున్నారు. కాబట్టి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు, గౌరవనీయులు డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ మేడం సీతక్క మేడం గారు ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మహాపూజ కార్యక్రమాన్ని విజయవంతంగా ఇప్పుడే మేము పూర్తి చేయడం అనేది జరిగింది. అదేవిధంగా 31 తారీఖు నాడు దర్బార్ కార్యక్రమం ఉంటుంది. ఆ కార్యక్రమానికి ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ మంత్రివారు సీతక్క గారు, అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రులు కొండా సురేఖ గారు, మిగతా విఐపీస్ అందరూ కూడా దర్బార్ రోజున రాబోతున్నారు.
ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో ముఠా అరాచకాలు విస్తుగొలుపుతున్నాయి. త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి ఫోన్ ట్యాపింగ్ ఉదంతం మరవకముందే 2 హైకోర్టు జడ్జిలపై నిఘా ఉంచినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. వీరిలో ఓ మహిళా జడ్జి సైతం ఉండగా వారిద్దరికీ సంబంధించిన సమగ్ర వివరాలతో ప్రొఫైళ్లు రూపొందించినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఎస్ఐబి మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావు నేతృత్వంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్లో మరో కీలక అంశం వెలుగులోకొచ్చింది. ముఠాలోని ఓ కీలక నిందితుడి ఫోన్ విశ్లేషణలో న్యాయమూర్తుల ప్రొఫైళ్ల వ్యవహారం తెరపైకొచ్చింది. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ యంత్రాంగం ఇటీవల హైదరాబాద్ పోలీసులకు ఇచ్చిన నివేదికలో వందలాది ప్రొఫైళ్లు బయటపడ్డాయి. అందులో 2 జడ్జీల చిత్రాలతో పాటు పుట్టుపూర్వోత్తరాలు సహా ఉద్యోగ ప్రస్థానం, కుటుంబ సభ్యుల వివరాలు పొందుపర్చి ఉన్నాయి. ఒక జడ్జి ప్రొఫైల్పై ఆర్ఎస్ఎస్, బీజేపీ బ్యాక్గ్రౌండ్ అని నిందితులు రాసిపెట్టుకున్నట్లు సమాచారం. నిందితులు రూపొందించిన ప్రొఫైళ్లకు సంబంధించిన ఫోన్ నంబర్లపై నిఘా ఉంచినట్లు తెలుస్తోంది. ఫోన్ నంబర్ల సీడీఆర్తో పాటు ఇంటర్నెట్ ప్రోటోకాల్ డీటెయిల్ రికార్డ్స్, ఐపీడీఆర్లను సేకరించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆయా ఫోన్లకు సంబంధించిన వాయిస్ కాల్స్, మెసేజ్లతో పాటు ఇంటర్నెట్ బ్రౌజింగ్, ఈమెయిల్, చాట్, వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్స్ తదితర వివరాల్ని తెలుసుకోవడంపై ఈ ముఠా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎస్ఐబి అదనపు ఎస్పీ పంజాగుట్ట పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుతో ట్యాపింగ్ కేసులో దర్యాప్తు మొదలైంది. దర్యాప్తులో కీలక నేతలు, హైకోర్టు జడ్జితో పాటు ఆయన భార్య ప్రొఫైల్ను రూపొందించి వారి చరవాణులపై సుదీర్ఘకాలం నిఘా ఉంచినట్లు వెల్లడైంది. ఈ వ్యవహారాన్ని సీరియస్ గా పరిగణించిన హైకోర్టు సుమోటోగా విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ కమిషనర్ గతేడాది జూలైలో హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. ఆ 2 నంబర్లకు సంబంధించి 2022 సెప్టెంబర్ 10 నుంచి 2023 సెప్టెంబర్ 9 వరకు సీడీఆర్, 2023 ఆగస్టు 8 నుంచి 2023 సెప్టెంబర్ 7 వరకు ఐపీడీఆర్ వివరాల్ని సేకరించినట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. ఓ మహిళా న్యాయమూర్తి సహా 2 జడ్జీలపై నిఘా ఎందుకు ఉంచారనేది దర్యాప్తులో తేలాల్సి ఉంది. ఎఫ్ఎస్ఎల్ నివేదికలోని పూర్తి వివరాలు బహిర్గతమైతే మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి రానున్నాయి. హైదరాబాద్ హుస్సేన్ సాగర్లో గల్లంతైన విద్యార్థి అజయ్ మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించగా బంధువులు ఆందోళనకు దిగారు. ఘటనకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బాధ్యత వహిస్తూ బాధిత కుటుంబానికి ₹1 కోటి పరిహారంతో పాటు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. జనవరి 26న బీజేపీ ఆధ్వర్యంలో భారతమాతకు మహాహారతి కార్యక్రమాన్ని హుస్సేన్ సాగర్లో నిర్వహించారు. కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహా పలువురు బీజేపీ నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా బోటులో బాణాసంచా కాల్చేటప్పుడు అగ్ని ప్రమాదం జరిగి 2 బోట్లు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో బోటులో ఉన్న అజయ్ అనే యువకుడు నీటిలో గల్లంతయ్యాడు. 2 రోజుల పాటు తీవ్రంగా శ్రమించిన డీఆర్ఎఫ్ బృందాలు మంగళవారం సాయంత్రం మృతదేహాన్ని వెలికితీశాయి. పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. చేతికొచ్చిన బిడ్డ తమకు ఆసరాగా ఉంటాడనుకుంటే తిరిగిరాని లోకాలకు వెళ్లి తీరని దుఃఖాన్ని మిగిల్చాడని కుటుంబ సభ్యులు విలపించారు. మరోవైపు ఇదే ప్రమాదంలో 80% కాలిన గాయాలతో సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చేరిన గణపతి అనే వ్యక్తి కూడా చికిత్స పొందుతూ మంగళవారం మరణించాడు. మృతులకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంతాపం ప్రకటించారు. గణపతి, అజయ్ అనే 2 యువకులు చనిపోయారనే విషయం తనను కలిచివేసిందన్నారు. భారత్ మాతా ఫౌండేషన్ ద్వారా 2 కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. భారతమాత మహారథ్ అని పెట్టిరు. ఇది భారతమాత ఫౌండేషన్ వాళ్ళ యొక్క ఈవెంట్. ఈ ఈవెంట్కు పూర్తి బాధ్యత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు. దీనికి అనుమతి ఇచ్చినటువంటి టూరిజం శాఖ. నీ యొక్క భారతమాత కార్యకర్తలు కానీ, నీ బీజేపీ పార్టీ వాళ్ళు కానీ, మీరు కానీ ఈ కుటుంబానికి గరీబోళ్ళు ఒక ధైర్యాన్ని, స్థైర్యాన్ని ఇస్తామని నిన్న మొన్న 3 రోజులు గడుస్తున్న ఇప్పటిదాకా మాకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. దీనికి పూర్తి బాధ్యత కిషన్ రెడ్డి గారు ఇవ్వాలి. వాళ్ళు మంత్రి పదవికి రాజీనామా చేయాలా. ఈ కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం ఇచ్చి ఆ కుటుంబాన్ని అన్ని విధాలు ఆదుకోవాలా. ఏం సాయం చేస్తారో, మేము పని చేసుకుంటూ బతుకుతాము. ఆటో నడిపించుకుంటాం, నా కొడుకు కూలినాలు చేసుకుని బతుకుతాం. బిడ్డ మేము కిరాయిలు, మాకు సాయం కావాలి. బిడ్డ ఏమన్నా సాయం చేసి డబ్బులు ఇప్పియాలి. మా బతుకు తెరకు సాయం చేస్తే ఇది ఒక పేరు మీకు నిశాన్ ఉంటుంది. ఎల్లకాలం మర్చిపోం మేము. అత్తామామల వేధింపులు తాళలేక పుట్టినరోజు నాడే గైనకాలజిస్ట్ డాక్టర్ ప్రణీత సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. ప్రస్తుతం ఆమె ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉంది.
ప్రణీతకు సికిందర్ అనే వ్యక్తితో 2018లో వివాహం జరిగినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. భార్యాభర్తల మధ్య గొడవలు జరిగాయని, విడాకుల కేసు కోర్టులో ఉందన్నారు. ప్రస్తుతం అత్తింట్లో డాక్టర్ ప్రణీతకు వేధింపులు ఎక్కువ కావడంతో పలుమార్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని బాధితురాలు, బంధువులు ఆరోపించారు. 2 రోజుల క్రితం మళ్లీ గొడవ జరగక ప్రణీత సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా సీఐ పట్టించుకోలేదన్నారు. అత్తమామల వేధింపులు పోలీసులు కూడా పట్టించుకోకపోవడంతో ప్రణీత ఉరివేసుకుని ఆత్మహత్యా యత్నం చేసుకుందని ఆమె కుటుంబ సభ్యులు వాపోయారు. సీఎం సెక్యూరిటీ ఆఫీసులో ఉండే చక్రధర్ రెడ్డి అనే అధికారి తరచూ పోలీసులకు ఫోన్ చేస్తూ అత్తమామలకు సపోర్ట్ చేస్తున్నాడని ప్రణీత కుటుంబ సభ్యులు ఆరోపించారు. కాగా ప్రణీత బంధువులు ఆమె అత్తింటి ముందు ధర్నా చేపట్టారు. మమ్మీ సారీ మమ్మీ, నా వల్ల నువ్వు డాడీ అందరూ చాలా అవమానాలు తీసుకోవాల్సి వస్తుంది. లవ్ మ్యారేజ్ తీసుకున్నాను కానీ అప్పుడు హ్యాపీగా లేకుండా పోయినా. ప్రతిసారి మీరే అవమానాలు పడాల్సి వస్తుంది. నా వల్ల అవ్వట్లేదు మమ్మీ. డాడీకి ఎప్పుడు చెప్పినా కానీ ఓపిక పట్టు సికిందర్ మాడతాడంటుండే, కానీ ఇంకా నాకు ఓపిక లేదు. వాహనం ఒక్కటే కానీ నంబర్ ప్లేట్లు 3. వినేందుకు విడ్డూరంగా ఉన్నా ఇది నిజం. ఒకే వాహనానికి 3 రాష్ట్రాల నెంబర్ ప్లేట్లను అందుబాటులో ఉంచుకుని ఏ రాష్ట్రంలో ప్రయాణిస్తే ఆ రాష్ట్రానికి చెందిన నెంబర్ ప్లేట్ను వినియోగిస్తున్న వాహనదారుని రవాణా శాఖ అధికారులు తనిఖీల్లో భాగంగా పట్టుకున్నారు. ఉప్పల్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టగా 3 నంబర్ ప్లేట్ల భాగోతం వెలుగులోకి వచ్చింది. నకిలీ ఆర్సీలు పెట్టుకుని తిరుగుతున్నట్లు రవాణా శాఖ అధికారులు గుర్తించారు. ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన నెంబర్ ప్లేట్లను వినియోగించిన ఘనుని వాహనంతో సహా పట్టుకున్నారు. రవాణా శాఖ అధికారుల విచారణలో యజమాని పేరు మాత్రం లభించలేదు. కానీ డ్రైవర్ పేరు మాత్రం సురేష్ బాబు అని రవాణా శాఖ అధికారులు తేల్చారు. 3 రాష్ట్రాలకు చెందిన నెంబర్ ప్లేట్లను స్వాధీనం చేసుకుని వాహనాన్ని సీజ్ చేశారు. ఒకనాటి సినిమాలలో కథ, నటన సందేశం, వినోదాన్ని అందించేవని శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు మధుసూదనాచారి అన్నారు. హైదరాబాద్ చిక్కడపల్లిలోని శ్రీ త్యాగరాయ గానసభ ప్రధాన వేదికపై కళానిలయం సాంస్కృతిక సంస్థ నిర్వహణలో విఖ్యాత హాస్య దర్శకుడు జంధ్యాల 74వ జయంతి వేడుకలు జరిగాయి. జంధ్యాల అసభ్యత లేని హాస్య చిత్రాలు రూపొందించారని ఆయన పేర్కొన్నారు. జంధ్యాల సినిమాల్లో నటించిన శంకర్ మేల్కోటే, వై శంకర్, జెన్నీలకు జంధ్యాల ఆత్మీయ పురస్కారాలను మధుసూదనాచారి అందజేశారు. జంధ్యాల తెలుగు సినీ పరిశ్రమకు దక్కిన గొప్ప వరమని సన్మాన గ్రహీత మేల్కోటే కొనియాడారు. గతంలో ఉన్నటువంటి నటన గాని, గతంలో ఉన్నటువంటి కథ గాని, కథనం గాని ఈ రోజు లేకపోవడం వల్ల ఎంటర్టైన్మెంట్ కోసం సినిమాలు చూస్తున్నాం తప్ప దాంట్ నుంచి సారాన్ని గ్రహించినటువంటి సినిమాలు మాత్రం ఈ మధ్యకాలంలో తక్కువైతున్నటువంటి క్రమాన్ని చూస్తున్నటువంటి పరిస్థితులలో మరి జంధ్యాల గారి లాంటి మహా దర్శకుడు, అటువంటి ఆ మహా దర్శకుడి పేరిట ఈ రోజు అవార్డులు అందుకున్నటువంటి ఈ 3 వ్యక్తులు కూడా ఆ రంగంలో వారిదైనటువంటి ముద్రను వేసినటువంటి మహానుభావులుగా అభినందనలు. జంధ్యాల గారి గురించి ఎంత చెప్తే అంత తక్కువ. డైరెక్టర్, రచయితుడు. ముఖ్యంగా ఆయనతో పరిచయం అయిన తర్వాత ఎన్నో సంవత్సరాలు టచ్ లో ఉండి మాట్లాడి ఒక స్నేహితుల్లాగా తయారయ్యారు. చాలా ఎఫెక్షనేట్ మనిషి, మేధావి. ఆయన తెలివి నిజంగా చాలా రిమార్క్.